కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని నాకు భయంగా ఉంది మాధవ్. మనం కనిపిస్తే సుహాసిని ఆచూకీ తెలిసిందా అని ఆతృతగా అడుగుతారు. ఇంకా తెలియలేదు అని చెప్తే ఆయన ఊరుకోరు, వెతకడానికి వెళ్తారు. లేదా మనం వెతికినా కనిపించని చోటుకి వెళ్ళిపోతారు. అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పి సుహాసిని క్షేమంగా ఉందని చెప్పి నమ్మించొచ్చు. కానీ అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని అలేఖ్యకు అనుమానం వస్తే అప్పుడు తనకేం చెప్పాలి భూమి? అన్నయ్యని మభ్యపెట్టినంత సులభంగా తనని మభ్యపెట్టలేం కదా. వీలైనంత వరకు బావగారి ఆవేశాన్ని అలేఖ్య కంటపడకుండా చూసుకోవాలి మాధవ్. అప్పటి వరకు ఖచ్చితంగా మనం బావగారి పక్కనే ఉండాలి. పొరపాటును కూడా అలేఖ్యకు అనుమానం రాకుండా చూసుకోవాలి. మనం అన్నయ్య పక్కన ఉండటం సమస్య కాదు భూమి. మనం అదే చేస్తూ ఉంటే సుహాసిని సమస్య ఎలా తీరుతుంది? మనిద్దరివే సుహాసిని ఆచూకీ తెలుసుకోవడం కష్టం మాధవ్. అలా అని ఏదైనా పేపర్లో కానీ టీవీలో కానీ ప్రకటన ఇస్తే అలేఖ్యకు తెలిసిపోతుంది. దాంతోపాటు మన బంధువులకి స్నేహితులకి ఈ సుహాసిని ఎవరన్న ఆలోచన మొదలవుతుంది. అది ఇంటిల్లిపాదికి తలనొప్పిగా మారుతుంది. మరిప్పుడేం చేద్దాం భూమి? అదేదో నువ్వే చెప్పు. మాధవ్, నీకు తెలిసిన ఒక ఎస్ఐ గారు ఉన్నారు కదా, ఆయన కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? అలా చేస్తే పోలీసులు ఇంటికి వస్తారు, పెద్ద రచ్చ అయిపోతుంది. మనం ఏం జరగకూడదని భయపడుతున్నామో అదే జరుగుతుంది కదా. కంప్లైంట్ అంటే అఫీషియల్ గా కాదు మాధవ్. ఆ ఎస్ఐ గారు నీ ఫ్రెండే కాబట్టి పర్సనల్ గా తీసుకుని సుహాసిని ఎక్కడుందో కొంచెం సెర్చ్ చేసి చెప్పమని చెప్పు. ఏ దారి లేదని బాధపడ్డం కంటే ఏదో ఒక దారిని నమ్ముకోవడం మేలు మాధవ్. నా మాట విని ఒకసారి కాల్ చేయి. ప్లీజ్ సార్, నేను ఇంకెప్పుడు రాంగ్ రూట్లో రాను సార్. ఇది ఒక్కసారి వదిలేయండి సార్. హెల్మెట్ కూడా పెట్టుకుంటాను సార్. రేయ్, నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయరా. హాయ్ మాధవా, ఎలా ఉన్నావు? నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ప్రాబ్లం వస్తేగా నీ పోలీస్ ఫ్రెండ్ నీ గుర్తుకు రాడా? అదేం లేదులేరా, నేను చెప్పేది నువ్వు కాస్త జాగ్రత్తగా విను. చాలా సెన్సిటివ్ విషయం కాబట్టే నీకు ఫోన్ చేశాను. నీకు తెలుసు కదా, ఎంతో ముఖ్యమైన పని కాకపోతే నేను నీ దాకా రానని. అర్థమైంది. నువ్వు వెంటనే ఆ ఫోటో పంపించు, నేను ఎంక్వైరీ చేయిస్తాను. డోంట్ వరీ. వీలైనంత త్వరగా నేనే నీ గుడ్ న్యూస్తో ఫోన్ చేస్తాను. ఇదిగో ఇప్పుడే ఫోటో పంపిస్తున్నాను. అవునరా, పొరపాటును కూడా ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. అలాగేరా, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడుకో. తను సిటీకి కొత్త, ఒక జాబ్ పని మీద సిటీకి వచ్చింది. నువ్వప్పట్లా ఏ బాధ్యత లేనివాడివి కాదు. కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా ఎన్నో బాధ్యతలున్నాయి నీకు. నేననేదాన్ని నీ జీవితంలో ఉన్నానని తెలిస్తే సమాజం నిన్ను గౌరవించదు. ఐ లవ్ యూ సుహాసిని. ఐ లవ్ యూ రాఘవ.